అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో చలికాలంలో ప్రతి ఒక్కరు అంటే చిన్నపిల్లలనే కాదండి, మనం గూడా పెద్దవాళ్ళు కూడా ప్రతిరోజు ఇలాంటి లడ్డు తయారు చేసుకొని ఒకటి తింటుంటే ఈ చలికాలంలో ఎంతో ఆరోగ్యంగా ఉంటామండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ఈ లడ్డూల కోసము ముందుగా ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ అవసరమవుతాయి. 2 కప్పులకి 1:30 కప్పు తురిమిన బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. ఈ 3 ఉంటే చాలు, చక్కగా లడ్డు తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక మందపాటి ఇనుప మూకుడు తీసుకొని అందులో తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ ఒక కప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు అనేది కాసేపటికి వేగి చక్కగా మంచి సువాసన వస్తుంది. చిటపటమని శబ్దం గూడా వస్తుందండి. అప్పటి వరకు ఓపికగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగినటువంటి నువ్వులను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తరువాత అదే మూకుడులో ఒక్క కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఇందాక చెప్పిన విధంగా మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడే మనకి పప్పు లోపల వరకు వేగుతుంది. లడ్డు అనేది కూడా రుచిగా వస్తుంది. హై ఫ్లేమ్ పెడితే పప్పు మాడిపోతుంది. లోపల పచ్చి పచ్చిగానే ఉంటుందండి. చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో 4, 5 యాలకులు వేసుకోవాలి. కాస్త పొట్టు తీసేసి ఆ పల్లీలను వేసుకోవాలి. పొట్టు తీయనవసరం లేదండి. మామూలుగా ఇలా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఈ పొడిని మొత్తం ఒక ప్లేట్‌లో వేసుకొని, తరువాత అదే మిక్సీ జార్‌లో వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులున్నాయి కదండీ! నువ్వులు గూడా వేసుకోవాలి. మనము మిక్సీ అనేది ఆపుకుంటూ వేసుకుంటూ ఉంటే పొడి అనేది గడ్డ కట్టకుండా వస్తుందండి. చక్కగా నువ్వులు కూడా మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ పల్లి పొడిలోనే ఈ నువ్వుల పొడి వేసుకోవాలి. 2 కప్పులకి 1:30 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. కాస్త నువ్వుల పొడి జార్‌లోనే ఉంచి అందులోనే బెల్లం వేస్తే చక్కగా మిక్సీకి వేసినప్పుడు తిరుగుతుందండి అందువలన. ఇలా మిక్సీకి వేసుకున్న తరువాత మనము ఈ పిండిని గూడా కలిపి ఒకటేసారి వేసుకోవచ్చు. లేదంటే మెత్తగా చేత్తోటే నలిపి లడ్డూలు తయారు చేసుకోవచ్చు. నేనైతే మొత్తం కలిపి ఇంకొకసారి జార్‌లో వేసి మిక్సీకి వేశానండి. అందువలన చక్కగా కలుస్తుంది. ఇంకొక పద్ధతిలో అయితే బెల్లము పొడి చేసి కాస్త వాటర్ వేసి మరిగించిన తరువాత ఈ నువ్వుల పొడి, పల్లీల పొడి గూడా వేసి చక్కగా లడ్డూలు చేసుకోవచ్చు. ఇలాగనైనా చేసుకోవచ్చండి. ఇలా మొత్తం పిండి కలుపుకున్న తర్వాత అందులో నుంచి కాస్త కాస్త తీసుకొని లడ్డూలు చుట్టుకోవడమే. ఎంతో రుచిగా ఉంటాయండి. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి లడ్డూలు రోజు తినవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో కూడా పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదండీ! ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శారదాస్ ఛానల్‌లో వంటల రెసిపీసే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్, ముగ్గులు వీడియోస్ గూడా మన శారదాస్ ఛానల్‌లోనే ఉన్నాయి. అవసరం అనుకుంటే చూడండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.